స్కైమాక్స్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ ప్రజెంటేషన్ వినడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం అండ్ ధన్యవాదాలు తెలుపుతూ, మరి నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక కొత్త వ్యూహంతో, కొత్త ఆలోచనతో ఇప్పుడున్నటువంటి డిఎస్ఏ డైరెక్ట్ సేల్ ఇండస్ట్రీ గైడ్లైన్స్ ప్రకారం లీగల్గా ఉండాలని చెప్పేసి ఒక 30 సంవత్సరాలుగా డైరెక్ట్ సెల్లింగ్లో మంచి సక్సెస్ తీసుకుంటూ ఎంతోమందిని సక్సెస్ చేయిస్తున్నటువంటి లీడర్స్ ద్వారా తయారు చేయబడ్డ కంపెనీ అండి, వచ్చిన కంపెనీది. మరి ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ నమ్ముకొని డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అండి. మరి ఈ అవకాశము మొట్టమొదటిసారి అంటే ఇదే నెలలో స్టార్ట్ అయ్యి ఈ వారమే పేమెంట్ స్టార్ట్ కాబోతున్న కంపెనీలో ఇక్కడున్న మనం అందరం కూడా నిజంగా 100% 1 ఇయర్లో ఈజీగా మనం అనుకున్న కళలు నెరవేర్చుకోవచ్చు. మనతో జర్నీ చేసిన వాళ్ళందరినీ కూడా ఒక సక్సెస్ వేలో తీసుకుపోవచ్చు అండి. మరి ఇంత మంచి ఆపర్చునిటీ గురించి మనందరికీ ఒక అవకాశాన్ని కల్పించి ఇది ఎలా చేసుకోవాలి, అసలు ఏంటి, ఇందులో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పడానికి ఈరోజు మన గ్రేట్ లీడర్, ఒక 20 సంవత్సరాల నుంచి నెట్వర్క్లో అనేక సక్సెస్ చూసి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని మరి ఇందులో గొప్ప సక్సెస్ లీడర్ అయినటువంటి శ్రీ మీరావల్ సార్ గారు ఈరోజు మనకు ఈ స్కైమాక్స్ గురించి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారండి. కాబట్టి ఒక్క హాఫ్ అన్ అవర్ సార్, హాఫ్ అన్ అవర్ మీరు కరెక్ట్గా వింటే కనుక మనకు మంచిగా ఉంటుంది, మంచిగా అర్థమవుతుంది కూడా. ఎందుకంటే అందరు లీడర్సే కాబట్టి, ఈరోజు అందరు లీడర్సే ఉన్నారు కాబట్టి మనం అందరం ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. ఇంకా మనం చివరిలో కూడా ఒక 2 నిమిషాలు మళ్ళీ నేను షేర్ చేసుకుంటాను సార్. ఎందుకంటే నేను ఫిజికల్గా 2 టైమ్స్ నేను అక్కడ ఆఫీస్కి వెళ్ళడం చూడడం కూడా జరిగింది. సో మరి అవకాశం కల్పించిన మీరావల్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ను కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తుంది సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ హరినాథ్ గారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఎవరైతే మన యొక్క కొత్తగా మన హరినాథ్ గారు చెప్పినట్టుగా ఒక 30 years మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఒక మంచి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో స్టార్ట్ చేయబడినటువంటి ఒక న్యూ కంపెనీ ఏదైతే మనకుందో, మన స్కైమాక్స్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి మార్కెటింగ్ కంపెనీలోకి పోయి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అండి. ఎందుకంటే సమయం చాలా విలువైంది. అటువంటి విలువైన సమయాన్ని వెచ్చించి ఈరోజు మనం మారదాము, మన యొక్క లైఫ్ ని చేంజ్ చేసుకుందాము, ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా ఇప్పుడు ఉన్న స్థితి నుంచి మరికొద్ద బెటర్మెంట్, ఉన్నత స్థితికి ఎదుగుదాము అనేటువంటి మంచి తలంపుతో అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గ్రాండ్ వెల్కమ్ తెలియజేస్తున్నానండి. మీరు మీ మొబైల్స్ ని కొంచెం ఇలాగా తిప్పి పెట్టుకున్నట్లయితే మీ స్క్రీన్ పెద్దదిగా కనపడిద్దండి. మన కంపెనీ వచ్చేసి స్కైమాక్స్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్పుకున్నాం కదండి. స్కైమాక్స్ మీన్స్ స్కై అంటే ఆకాశమే హద్దుగా, అంటే ఒక ఉన్నత పెద్దగా ది బిగ్ మన యొక్క లైఫ్ అంతా కూడా స్టార్ట్ అవ్వాలని, మన కళలో కోరికలన్నీ కూడా, మన డ్రీమ్స్ అన్ని కూడా ఆ విధంగా గోల్స్ అనేది పెట్టుకుని అదే విధంగా నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి నేమ్ ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. అటువంటి మన యొక్క కంపెనీలోకి, మన యొక్క కంపెనీ ద్వారా ప్రజెంట్ ఉన్నటువంటి ఆపర్చునిటీలోకి మీ అందరిని మరొకసారి గ్రాండ్ వెల్కమ్ తెలియజేస్తూ, ఇక మన కంపెనీ గురించి ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో మన హరినాథ్ గారు చెప్పారండి. దాదాపు 30 years అండి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎంతో అనుభవాన్ని గడించి ప్రజెంట్ ఉన్నటువంటి రోజుల్లో ఒక మంచి మార్కెటింగ్ కంపెనీ అనేది ఎలా ఉండాలి, ఎఫ్డిఎస్ఏ చట్టాలకి అనుగుణంగా, అంటే మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి 2023లో గజెట్ నోటిఫికేషన్ ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందో దానికి సంబంధించి ఏ విధంగా పర్ఫెక్ట్ డిజైన్ అనేది ఉండాలో ఆ విధంగా డిజైన్ చేయబడి ప్రతి ఒక్కళ్ళు కూడా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఒక కామన్ మ్యాన్ కూడా కరోడ్పతిగా డెవలప్ చేసేటువంటి అవకాశం కలిగినటువంటి కంపెనీ మన యొక్క స్కైమాక్స్ కంపెనీ అండి. అయితే ఒక కంపెనీ మార్కెట్ లోకి రావాలి అంటే ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి లీగాలిటీస్ అండి. ఇది కూడా ప్రజెంట్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ సంబంధించిన నామ్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ పరిధికి లోబడి ప్రతి సర్టిఫికేట్ అండి,
జిఎస్టి సర్టిఫికేట్ కానివ్వండి, కంపెనీ యొక్క పాన్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ కానివ్వండి, అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క లైసెన్స్ కానివ్వండి, ఉద్యమ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా అండి ప్రతి ఒక్కటి కూడా చక్కగా ముందుగానే అన్ని కూడా రిజిస్ట్రేషన్స్ తీసుకొని, సర్టిఫికేట్స్ తీసుకొని మరి మార్కెట్ లోకి వచ్చిన కంపెనీ మన యొక్క స్కైమాక్స్ కంపెనీ అండి. విజన్ మిషన్ వచ్చేసి మనకి ఎంపవరింగ్ లైవ్స్ విత్ హెల్త్ అండ్ వెల్త్ అండి. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటండి? ఆరోగ్యము, ఆదాయము, తద్వారా ఆనందము. ఈ మూడు ఇంపార్టెంట్ అండి. పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఆరోగ్యం ఉన్నంత మాత్రాన అందరూ సంతోషంగా ఉండాలి అని ఉండలేరండి. అదేవిధంగా ఆదాయం ఒక్కటే ఉంటే కూడా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండలేరు. ఈ రెండు ఉంటేనే అది సంపూర్ణం. అటువంటి ఆరోగ్యము, ఆదాయము రెండు కలగలిసినటువంటి ప్లాట్ఫామ్ మీదకి ఈరోజు మీరు మీ మిత్రుల ద్వారా వచ్చారండి. మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్ మనం ఈ రోజు గమనించినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి బిజీ లైఫ్ లో, బిజీ షెడ్యూల్లో, ఉరుకులు పరుగుల జీవితంలో మరి ప్రతి రోజు కూడా అండి దేవుడు మనకి ఇచ్చిన 24 గంటల సమయాన్ని మనం ఎంతో ఒత్తిడితో కూడినటువంటి జీవితాన్ని మనం లీడ్ చేస్తూ ఉన్నాం. ఎంతో టెన్షన్స్ తో కూడినటువంటి లైఫ్ ని లీడ్ చేస్తా ఉన్నాం. ఇది పోటీ ప్రపంచం కనుక ఈ యొక్క ఆ ప్లాట్ఫామ్ లో మీకు ఒక్క ఆదాయం గురించే కాదండి, ఆరోగ్య పరంగా కూడా రాబోయే రోజుల్లో వెల్నెస్ కు సంబంధించినటువంటి ట్రైనింగ్ క్లాసెస్, అంటే మనిషి యొక్క సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన ట్రైనింగ్ క్లాసెస్ కూడా రాబోయే రోజుల్లో మన మేనేజ్మెంట్ వారు సపరేట్ గా కండక్ట్ చేయబోతా ఉన్నారు. తద్వారా ప్రతి మనిషి కూడా హ్యాపీ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలనేటువంటి కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా మన పొందలేనటువంటి నాలెడ్జ్ ని మన వాళ్ళు ట్రైనర్స్ ని పెట్టి చెప్పబోతా ఉన్నారండి. ఈ యొక్క విజన్ లో భాగంగా అది కూడా ఉంది. ఇంతకు ముందే ఒక గంట క్రితం ఎండి గారు మాట్లాడినప్పుడు ఈ విషయాలు కూడా నాతో చర్చించుకున్నారు. అది మీతో షేర్ చేసుకున్న చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. అటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ లో మనం ఎంటర్ అవుతున్నామండి. అయితే ఈ ప్లాట్ఫామ్ లోకి ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి క్వశ్చన్ ఒకటేనండి, ఎందుకు మనం ఎంటర్ అవ్వాలి అంటే, ఈ రోజు ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళలో చాలా మంది అండి ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవరో ప్రతి ఒక్క ఏదో ఒక పని చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారు. ఎంతో కొంత ఆదాయాన్ని మనం ఎర్న్ చేస్తా ఉన్నాం. కానీ చాలని ఆదాయాలకి మరికొంత ఆదాయం గనక తోడైతే, ఇప్పుడు వచ్చేటువంటి ఇన్కమ్ కి మరొకంత ఇన్కమ్ కనుక తోడైతే మన డ్రీమ్స్, మన డిజైర్స్ నెరవేర్చుకోవచ్చు అనే కోరికలు ఎవరైతే వారందరూ కూడా చట్టబద్ధంగా మంచి ఇన్కమ్ అండి. అది ఎంత అనేది మనం లోపలికి వెళ్ళబోయే ముందు కూడా, అయితే మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్ గురించి ముందు తెలుసుకుందామండి. లైఫ్ లో మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం. కొనుగోలు అనేది మన కొత్త ఏం కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కొనుగోలు అనేది ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా, సెల్ ఫోన్ పాడైంది మళ్ళీ సెల్ ఫోన్ కొంటాం, మిక్సీలు పాడైంది మిక్సీలు కొంటాం, టీవీ పాడైంది మళ్ళీ టీవీ కొంటాం, మళ్ళీ కొత్తది కొంటాం. ఫోన్ ని సంవత్సరంలో 2-3 సార్లు మార్చే వాళ్ళు ఉంటారు. అట్లాగా ప్రొడక్ట్ అనేది, కొనుగోలు అనేది మన లైఫ్ లోకి అంతర్భాగం అయిపోయింది. అటువంటి ఒక్క కొనుగోలు అనేది మన యొక్క కంపెనీలు మీరు కొనుగోలు చేయటం ద్వారా ఇక్కడ వారానికి ప్రస్తుతం మన వాళ్ళు డిజైన్ చేసిన ప్లాన్ ప్రకారం 75,000 నుంచి వారానికి 75,000 వరకు మీరు సంపాదించే అవకాశం ఉంది. నెలకొచ్చి ఒక 3 లక్షల రూపాయలు సంపాదించిన ప్లాన్ ని మన కంపెనీ డిజైన్ చేసిందండి. తద్వారా మనకు 9 రకాల ఆదాయాలు కూడా ఇస్తా ఉంది. అయితే దాంట్లో వెళ్ళబోయే ముందు మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి, ఆ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి ఒక్కసారి మనం తెలుసుకుందామండి. బెర్రీ పంచ్ అండి ఫస్ట్ ప్రొడక్ట్ పేరు వచ్చి మన దాంట్లో బెర్రీ పంచ్ అండి. ఇది 18 రకాల బెర్రీస్ తో అండి. బెర్రీస్ వచ్చేసి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది పుష్కలంగా కలిగినటువంటి పండ్లు అండి. 18 రకాల బెర్రీస్ తో తయారు చేయబడినటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ బెర్రీ పంచ్ అండి. ఈ 18 రకాలు వచ్చేసి ఏమేంటి ఉన్నాయంటే అకాయ్ బెర్రీ, సీ బక్తహార్న్ అంటే హిమాలయన్ బెర్రీ అంటారండి, బ్లాక్ బెర్రీ, బ్లూ బెర్రీ, క్రాన్ బెర్రీ, ఎల్డర్ బెర్రీ, గోజీ బెర్రీ, అలానే రోజ్ బెర్రీ. ఈ విధంగా 18 రకాల బెర్రీస్ తో తయారు చేయబడినటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్, పుష్కలమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన ప్రొడక్ట్ యొక్క బెర్రీ పంచ్ అండి. ఫ్రెండ్స్, ఈ రోజు ఇందాక మనం మాట్లాడుకున్న ఉరుకులు పరుగుల జీవితం, ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితం, టెన్షన్స్ తో కూడుకున్న జీవితం అండి. చాలా మందిలో ఫ్రీ రాడికల్స్ అనేది ఈ యొక్క ఒత్తిడి వలన, టెన్షన్స్ వలన, మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ వలన, మన యొక్క డ్రగ్ హ్యాబిట్స్ వలన, మన యొక్క డ్రింక్ హ్యాబిట్స్ వలన కొన్ని కోట్ల ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఉత్పత్తి అవుతూ ఉంటాయండి. తద్వారా ఏమవుతుందంటే మన బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురవుతుందండి. ఆ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి ఎప్పుడైతే గురవుతుందో ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్ వలన మన బాడీలో ఉన్నటువంటి ఆల్
ఈ వ్యవస్థలు మొత్తం కూడా, సిస్టమ్స్ అన్ని కూడా, ఐస్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, మన మజిల్ సిస్టమ్ కానివ్వండి, బ్లడ్ వెసల్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అండి, ప్రతిది కూడా, రెస్పిరేటరీ సిస్టమ్ కానివ్వండి, మొత్తం కూడా డ్యామేజ్ అవుతున్నాయండి. కారణాలు ఏదైనా కావచ్చు అండి. అంటే పూర్ న్యూట్రిషన్ కావచ్చు, స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ కావచ్చు, సూర్యకిరణాల తాకిడికి ఎక్కువ రేడియేషన్ ప్రభావం వలన కావచ్చు, మనం ఎక్కువగా వాడేటువంటి మందుల వలన, ఇంజెక్షన్ టాబ్లెట్స్ వలన, జంక్ ఫుడ్ వలన, పిజ్జాలు బర్గర్స్ వలన, సరైన వ్యాయామం లేకపోవడం వలన, విపరీతమైనటువంటి వర్క్ ఒత్తిడి ఎక్కువ అవటం వలన మన బాడీలో ఇవన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ లెవెల్ పెరిగిపోయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురయ్యి మన బాడీ అనేది సిక్కి గురవుతుందండి. తద్వారా మనం ఏమవుతున్నాం అంటే మరణానికి దగ్గర అవుతూ ఉన్నాం. చాలా మందికి తెలియదు. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని తెలియకుండా 20 సంవత్సరాలు మనం కోల్పోతా ఉన్నాం. మరి వీటికి విరుగుడు ఏమి ఇవ్వాలి అంటే ప్రతిరోజు కూడా యాంటీ ఆక్సిడెంట్ ని మన బాడీకి అందించాలండి. ఈ ప్రకృతిలో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న పండ్లే ఈ యొక్క బెర్రీస్ అండి. ఈ బెర్రీస్ ని ఇంకా మనం ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అంటే, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటుగా అండి ఎన్నో రకాల విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. తద్వారా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అనేక రకాల బెనిఫిట్స్ అనేది మనం ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో పొందొచ్చండి. ఈ ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మన బాడీలో ఉన్నటువంటి ఆరోగ్యవంతమైన కణాలు దెబ్బతినకుండా ఈ యొక్క బెర్రీ పంచ్ మనం కాపాడుతూ ఉంటుందండి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందండి. కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గిస్తుందండి. అంతేకాకుండా చర్మ సంరక్షణ, యాంటీ ఏజింగ్, నవ యవ్వనంగా, నిత్య యవ్వనంగా, ముసలితనానికి ముసుగు వేసి నవ యవ్వనంగా ఉండాలి అంటే ఈ యొక్క బెర్రీ పంచ్ వాడితే చాలండి. ఉదయం 15 ml, సాయంత్రం 15 ml, మనం రోజుకి 30 ml చొప్పున తీసుకున్నట్టయితే ఒక బాటిల్ వచ్చి 1 month వస్తుందండి. అటువంటి 2 లీటర్ల బాటిల్ ఒక ప్యాకేజ్ మనకు అందిస్తా ఉన్నారు. తద్వారా కొలెస్ట్రాల్ ను మనం కంట్రోల్ చేసుకోవచ్చు, బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా విటమిన్ సి దీంట్లో పుష్కలంగా ఉందండి. తద్వారా మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో చర్మం అనేది చాలా ఆ అందంగా, బ్యూటిఫుల్ గా తయారవుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. అంతేకాకుండా మన యొక్క మెమరీ పవర్ ని ఇంక్రీజ్ చేస్తుందండి. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుందండి. షుగర్ అండి, ఇప్పుడు ప్రజెంట్ మనకి షుగర్ అనేది దాదాపుగా ప్రతి 10 మందిలో నలుగురికి షుగర్ ఉందండి. ఏజ్ ప్రాబ్లం వల్ల కావచ్చు, జెనెటిక్ ప్రాబ్లం వల్ల కావచ్చు, తల్లిదండ్రుల వల్ల కావచ్చు. ఆ యొక్క మధుమేహ నియంత్రణ అదుపు చేసుకోవడానికి అనేక రకాల మెడిసిన్స్ వాడుతా ఉన్నారు. తద్వారా సిస్టమ్స్ మొత్తం డ్యామేజ్ అవుతా ఉన్నాయి. మనకి మెడికల్ లాంగ్వేజ్ లో డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ కార్డియోపతి అని మనం పిలుచుకుంటా ఉంటాం. ఆ విధంగా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ కాకుండా న్యాచురల్ గా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ యొక్క బెర్రీస్ అనేది. దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉందండి. తద్వారా జీర్ణ సమస్యలకు సంబంధించిన అనేక ప్రాబ్లమ్స్ కి ఇది మంచి సహాయకారిగా ఉంటుందండి. ఇమ్యూనిటీ పవర్ ని బూస్టప్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ సంబంధించి పోరాడే శక్తిని ఈ బెర్రీ పంచి కలిగి ఉందండి. కంటి చూపు కూడా, లాంగ్ టర్మ్ లో కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి. బెర్రీలో ఉండేటువంటి లూటిన్ అనేది కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన క్యాన్సర్ కారకాలనండి, క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను అడ్డుకొని రాబోయే రోజుల్లో అండి మీరు చూడండి, ఆర్టికల్ నేను చదివాను, 2030 సంవత్సరం నాటికంట ఇంటింటికి ఒక క్యాన్సర్ కేసు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి ఈ బెర్రీ పంచ్ ఒక వరం అండి. డైలీ ప్రతిరోజు కనుక మనం 15 ml ఉదయం, 15 ml సాయంత్రం ఈ బెర్రీ పంచ్ కనుక తీసుకున్నట్లయితే క్యాన్సర్ కి దూరంగా ఉండొచ్చండి. మనల్ని, మన కుటుంబాన్ని చాలా చక్కగా కాపాడుకోవడానికి ఉంటుందండి. అంతేకాకుండా ఎముకల పటిష్టత కోసం అండి, దృఢంగా మార్చి ఆర్థరైటిస్ లాంటి సమస్యలు తగ్గించడంలో, వాపులు, నొప్పులకు సంబంధించి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే ఆర్థరైటిస్ ప్రాబ్లంలో ఇది కామన్ గా ఉంటాయండి. వీటిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు కూడా ఈ బెర్రీస్ లో ఉన్నాయండి. ఇవి శరీరంలో వాపును తగ్గించడం చాలా బాగా ఉపయోగపడతాయి. నోటి సంబంధ సమస్యలు ఎవరికైనా ఉన్నట్లయితే చిగుళ్ళ వాపు కానీ, చిగుళ్ళ నుంచి నీరు గారటం లాంటివి కూడా ఇన్ఫెక్షన్ రాకుండా చాలా కాపాడతాయి. కండరాల రక్షణకు ఉపయోగపడతాయి. అంటే వ్యాయామం చేసే వాళ్ళలో వచ్చేటువంటి కండరాల నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. క్యాలరీ చాలా తక్కువ ఉండటం వలన, అదనపు కొవ్వులు లేకుండా ఉండటం వలన శరీరానికి అవసరమైనటువంటి పోషకాలను ఈ యొక్క బెర్రీ పంచ్ అనేది పుష్కలంగా మనకు అందిస్తా ఉందండి. అటువంటి ఒక ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్ బెర్రీ పంచ్ అండి. ఇది మన మన యొక్క కంపెనీ రిలీజ్ చేసినటువంటి ది బెస్ట్ ప్రొడక్ట్ మన యొక్క ప్యాకేజెస్ లో. అలానే రెండవది వచ్చేసి శిలాజిత్ ఫ్రెండ్స్. శిలాజిత్ అనేది హిమాలయన్ శిలాజిత్. మన శిలాజిత్ వచ్చేసి హిమాలయన్ శిలాజిత్ అండి. శిలాజిత్ అంటే అంటే శిలల నుంచి పుట్టిందని అర్థం అండి. ఇది సుమారుగా మన యొక్క శిలాజిత్తులో 84 మినరల్స్ పైగా ఉన్నాయండి ఈ శిలాజిత్తులో. ఇది ఒక సహజ సిద్ధంగా లభించేటువంటి ఖనిజ పదార్థం అండి. ఇది మన భారత ఉపఖండం హిమాలయ పరిసర ప్రాంతాలలో హిందూకుష్ పర్వతాల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒక రెజిన్, అంటే ఒక ఎలా లక్కలాగా ఉన్నటువంటి ఒక అరుదైనటువంటి ఆ పదార్థం అండి ఇది. ఇది కూడా యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్.
సుమారుగా ఈ యొక్క శిలాజిత్తుని 300 సంవత్సరాల నుంచి అండి ఆయుర్వేద వైద్యంలో భాగంగా దీన్ని వాడుతూ ఉన్నారండి. ఈ మనిషికి ప్రకృతి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి గొప్ప వరం ఈ శిలాజిత్తుగా చెప్పుకోవచ్చండి. ఎలాంటి బలహీనతలైనండి చిటికలో ఈ శిలాజిత్తు వాడితే నయమైపోతాయండి. ఆల్రెడీ మన వాళ్ళు ఈ ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టారు, మంచి రిజల్ట్ పొంది వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మీకు టెస్టిమోనీస్ రూపంలో ఈ శిలాజిత్తు గురించి మనకి వీడియోస్ కూడా రిలీజ్ అవుతాయని నేను గ్రూపులో పెడతాను, చూడొచ్చండి. ఇవి ఎలా ఏర్పడతాయి? చాలా మందికి శిలాజిత్ అంటే ఏంది, చాలా మందికి అవగాహన లేదండి. ఈ శిలాజిత్ ఎలా ఏర్పడుతుందంటే మన ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పర్వతాలు, ఈ మంచు పర్వతాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, భారీ బండరాళ్ళు ఆ రాపిడికి గురై కుదించుకుపోయినప్పుడు ఆ రాపిడికి ఏర్పడే చూర్ణం అక్కడే ఆ బండల కింద కుదించుకుపోయి అక్కడ వేడికండి ఉష్ణతాపం వల్ల ఏమైందంటే జిగురు లాంటి పదార్థంగా ఏర్పడుతుందండి. దాంతో పాటుగా హిమాలయాల్లో మొక్కలు కొన్ని వందల సంవత్సరాల పాటు అవి కుళ్ళిపోయి రాళ్ల ఒత్తిడి కూడా గురి కావడం వల్ల జిగురు పదార్థం ఏర్పడుతుంది. అలా ఏర్పడిన పదార్థమే శిలాజిత్ అండి. ఆ విధంగా ఏర్పడినటువంటి ఆ శిలాజిత్తుని మన వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ప్రాసెస్ చేసి శిలాజిత్తుని గోపంచకం ద్వారా దీన్ని ప్రాసెస్ చేసి దాంట్లో ఉండేటువంటి పనికిరాని వాటిని మొత్తాన్ని తీసివేసి మనకు మాత్రం ఉపయోగపడేటువంటి ఆ మినరల్స్ తో ఈ శిలాజిత్తును అద్భుతంగా డిజైన్ చేశారండి. మనిషిలో ఇది ఎలా ఉపయోగపడుతుందంటే దీంట్లో ఫుల్విక్ యాసిడ్ అనేది ఉండటం వల్ల ప్రత్యేకంగా హార్మోన్స్ నియంత్రణ చేయడంలో, ప్రత్యేకించి టెస్టోస్టిరాన్ హార్మోన్ ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది శిలాజిత్ అనేది. అంటే ఈ శృంగార సామర్థ్యం పెంచడానికి ఒకప్పుడు మనిషి వయాగ్రా కనపడితే ప్రకృతి మనుషులకు అందించినటువంటి ఒక గొప్ప వరమే ఈ శిలాజిత్ అండి. దీంతో పాటుగా ఈ యొక్క శిలాజిత్ అనేది మూత్ర మరియు జననేంద్రియ ప్రాబ్లం సంబంధించినటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని అదుపు చేయటానికి, నాడీ రుగ్మతలు కంట్రోల్ చేయటానికి, మానసిక రుగ్మతలు కంట్రోల్ చేసుకోవడానికి, ఉబ్బసం ప్రాబ్లం ఉన్న, అల్జీమర్స్ ప్రాబ్లం ఉన్న, నరాల బలహీనత ఉన్న, ఇంకా మీకు చెప్పాలంటే మీకు కామెర్లు లాంటి సమస్యలు, జీర్ణ కోశ సమస్యలు, మూర్ఛ సంబంధిత సమస్యలు, రక్తహీనత అంటే బ్లడ్ ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి శిలాజిత్ అనేది. అటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అంటే 84 రకాలు మనిషికి ఉపయోగపడేటువంటి 80+ ఎబవ్ మినరల్స్ అనేది శిలాజిత్తులో ఉన్నాయండి. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఇది 25 గ్రామ్స్ అండి. చిన్న ఒక 300 ఎంజీ నుంచి 500 ఎంజీ మధ్యలో మనం డైలీ ఒక చిన్న ఉండలాగా చేసుకొని దీన్ని వేడి పాలల్లో కనుక మనం తీసుకోగలిగితే చాలా చక్కగా పనిచేస్తుందండి శిలాజిత్ అనేది. దీని గురించి కూడా మనకి రాబోయే టెస్ట్ రాబోతా ఉన్నాయి. నేను గ్రూప్ లో పెడతాను చూడండి ఫ్రెండ్స్. అటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ మన యొక్క హిమాలయన్ శిలాజిత్ అండి. వీటి కాస్ట్ ఎంత, బీవీస్ ఎంత నేను నెక్స్ట్ ఇన్కమ్ ప్లాన్ లో నేను చెప్తాను వీటి గురించి. అలానే మొరింగా అండి. మొరింగా అనేది మునగ. మునగ పేరంటే మనకి మన పెద్దవాళ్ళు చెప్పే సామెత ఒకటి గుర్తొచ్చిందండి. 300 రకాల జబ్బులకి మునగ పవర్ఫుల్ గా పనిచేస్తుంది అనేటువంటి సామెత మనకు ఉంది కదండి. అటువంటి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ మొరింగా అండి. ఈ మొరింగాలో కూడా చాలా అద్భుతమైన పోషక విలువలు కలిగి ఉన్నాయండి మొరింగాలో కూడా. మనకి 2000 ఎంజీ ఒక క్యాప్సూల్ 2000 ఎంజీలో ఈ మొరింగా అనేది 120 క్యాప్సూల్స్ ఒక డబ్బాలో మనకి పెట్టి అందించడం జరుగుతూ ఉంది. ఇది న్యాచురల్ అండి, ప్రకృతి సిద్ధంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా పండించినటువంటి ప్రొడక్ట్ అండి మునగతో తయారు చేయబడినటువంటి క్యాప్సూల్స్. మనం అనుకుంటాం మన ఇంటి పక్కనే ఉంటాయి కదా అంటే, చాలా మందికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే మనకి బాగా విరివిగా లభించేది ఏది కూడా మనం దాని మీద ఫోకస్ చేయమండి. దీంట్లో ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో నేను మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఎన్ని రకాల ఉపయోగాలు దీంట్లో ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు ఈ మొరింగాలో. నేను ఇవాళ దీని గురించి కూడా కొంత ఆ సబ్జెక్ట్ బాగా నేను సేకరించాను. ఎంత పవర్ఫుల్ బెనిఫిట్స్ ఈ మొరింగాలో ఉన్నాయంట అని కూడా. మీకు బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం అండి, మన యొక్క బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం డెవలప్ చేయడానికి మొరింగాలో కావాల్సిన పోషక విలువలు ఉన్నాయండి. మల్టీ విటమిన్స్, మల్టీ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మనం ఆహారంలో మిస్ అయ్యేటువంటి ప్రతి పదార్థం కూడా ఈ మొరింగాలో దొరుకుతుందండి. తద్వారా మన బాడీలో ఆ ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి, ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి, స్టామినా ఇంక్రీజ్ పెరగడానికి, వైటాలిటీ, వైగర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అండి, అంటే మెన్ ప్రాబ్లమ్స్ సంబంధించి కానివ్వండి, ఇది నేచురల్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్ అనేది యొక్క మొరింగా ద్వారా మనకు వస్తుందండి. దీంతో పాటుగా మనకి ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మొరింగా ద్వారా నార్మల్ లివర్ ఫంక్షన్, లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి, నార్మల్ స్థితికి తేవడానికి, మన యొక్క బాడీకి సంబంధించినటువంటి బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా అది కంట్రోల్లో తీసుకురావడానికి, అదుపు చేయడానికి సహాయం పడుతుందండి ఈ యొక్క మొరింగా అనేది.
దాంతో పాటుగా పూర్వకాలంలో ఈ మొరింగా గురించి మనకి చిన్న స్టోరీ. బావుల్లో దీర్ఘకాలికంగా వాడేటువంటి నీరు మురికి పట్టినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే బావుల్లో మునగాకులు వేసేవాళ్ళండి. ఆ మునగాకులు వేయడం వల్ల ఏమవుతాయి అంటే తేటగా అయిపోతాయి. ఆ విషాలన్నీ వ్యర్థాలన్నీ కూడా అడుక్కి వెళ్ళిపోయి ఆ వాటర్ మొత్తం కూడా తేటగా అయిపోయి, అంటే డిటాక్సిఫికేషన్ అనేది ఈ మన బాడీలో మొరింగా ద్వారా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మునగాకు ద్వారా డిటాక్సిఫికేషన్ అనేది మన బాడీలో జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మన బాడీ డిటాక్సిఫికేషన్ జరుగుతుందో వ్యర్థాలు మొత్తం బయటికి వెళ్తా ఉంటాయో ఆటోమేటిక్ గా మనకి జబ్బులకు దూరంగా ఉంటామండి. ఒక్క మాటలో చెప్పాలంటే మొరింగా గురించి, 100 గ్రాముల మునగాకులో ఏమేమి పోషకాలు ఉంటాయండి? 8.3 గ్రాములు ప్రోటీన్స్ ఉంటాయి. 434 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటదండి. 202 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటది. విటమిన్ ఏ, విటమిన్ సి, అలానే ఫైబర్ కానివ్వండి, ఇంకా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఈ మొరింగా ద్వారా మనం తీసుకోవచ్చండి. అటువంటి ఒక గొప్ప ప్రొడక్ట్ మొరింగాని మనకి పరిచయం చేయడం జరిగిందండి మన కంపెనీ వాళ్ళు. దీని గురించి మనకి ఇంకా మంచి మంచి పాంప్లెట్స్, బ్రోచర్ల ద్వారా మనకి దీని గురించి మన వాళ్ళు ఫ్యూచర్ లో మనకి రిలీజ్ చేస్తారండి. అవన్నీ కూడా మీకు ఆ మెటీరియల్ మొత్తాన్ని కూడా మీకు అందిస్తాం. చూడండి, మన స్క్రీన్ మీద కనపడుతుందండి గ్యాస్ సేఫ్టీ డివైస్. ఇదంతా కూడా మనకి చక్కని పీపీటీ అనేది అతి త్వరలో రెడీ కాబోతా ఉంది. ఈ లోపు నేను స్లైడ్స్ కొన్ని సేకరించానండి. ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ వల్ల ఉపయోగం ఏంటని మీరు వీడియో రూపంలో చూశారు. ప్రమాదకర పరిస్థితులు అండి, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేటువంటి గ్యాస్ ప్రమాదాల నుంచి రక్షించడానికి, గ్యాస్ లీకులు సంభవించినప్పుడు ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ చేయడానికండి ఈ గ్యాస్ సేఫ్టీ డివైజ్ ని ఉపయోగిస్తారు. దీని ద్వారా మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ప్రెషర్ అంటే ఈ మన సిలిండర్ లో ఎంత గ్యాస్ ఉంది అనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. చిన్న చిన్న లీకేజ్లు అయితే ఆటోమేటిక్ గా మన ప్రమేయం లేకుండానే ఆ సిస్టమ్ మొత్తాన్ని షట్ డౌన్ చేస్తుంది, ఆటో కట్ ఆఫ్ చేస్తుంది. దాదాపుగా 20-30% అండి. ఒక సంవత్సరం మొత్తం మీద ఒక మాటలో చెప్పాలంటే 2 నుంచి 3 సిలిండర్ల గ్యాస్ ని ఈ యొక్క గ్యాస్ సేఫ్టీ డివైస్ ద్వారా మనం ఆదా చేసుకోవచ్చండి. అటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ఇందాక మీరు వీడియో చూశారు, గ్యాస్ సేఫ్టీ డివైస్ యొక్క వీడియో అనేది. ప్రమాదాలు మనకు తెలిసి జరగవండి, తెలియకుండా జరుగుతాయి. 50 లక్షలు ఖర్చు పెట్టి ప్రమాణంగా హౌస్ కడతారు. కానీ ఒక చిన్న టూల్, ఒక 2000 రూపాయలు ఈ యొక్క పరికరాన్ని సేఫ్టీగా పెట్టుకోవడానికి చాలా మంది మర్చిపోయి, కొంతమంది తెలిసి కూడా అలసత్వం కొంతమంది చేస్తా ఉంటారు. మన కళ్ళ ముందే మన చుట్టుపక్కల చాలా ప్రమాదాలు మనం చూస్తుంటాం. తద్వారా ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు చాలా జరిగినాయి. దీనికి ఇంకా బెనిఫిట్ ఏముందంటే సార్, 2 కోట్ల రూపాయల వరకు అండి ప్రమాద బీమా ఉచిత. దీని ద్వారా గనక జరిగిందంటే 2 crores వరకు ప్రమాద బీమా సౌకర్యం ఉంది. అంటే ఛాలెంజ్ ప్రొడక్ట్ అన్నమాట ఇది. ఇప్పటి వరకు ఏదైనా జరిగిందా అని కంపెనీ వాళ్ళు మేము అడిగితే ఒక్క కేసు కూడా లేదని చెప్పారండి. మేము 12 సంవత్సరాల నుంచి ఈ ప్రొడక్ట్ వాడుతున్నామండి. అటువంటి అద్భుతమైన గ్యాస్ సేఫ్టీ డివైస్ ఒక్కసారి చూడండి. గ్యాస్ ప్రమాదాలు అనేక మన ఆవశ్యకతల దేశంలో గురించి. ప్రతి సంవత్సరం 500కు పైగా గ్యాస్ సిలిండర్లు ప్రమాదానికి గురవుతున్నాయి. దీని ద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తోంది. అటువంటి ప్రమాదాలు నివారించడానికి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నారు గ్యాస్ సేఫ్టీ డివైస్. ఈ డివైస్ ను మీ సిలిండర్ పై అమర్చి దానిపై రెగ్యులేటర్ ను ఉంచాలి. ఈ డివైస్ మీ సిలిండర్ లోని గ్యాస్ లెవెల్ ను చూపిస్తుంది. సిలిండర్ లోని గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ డివైస్ ఉపయోగించడం ద్వారా పైపు నుంచి వచ్చే గ్యాస్ లీకేజ్ ను నియంత్రిస్తుంది. గ్యాస్ పైపులో ఎక్కడైనా రంధ్రాలు ఏర్పడినా గ్యాస్ ను ఆటోమేటిక్ గా ఈ డివైస్ ఆఫ్ చేస్తుంది. ప్రతిరోజు రెగ్యులేటర్ ఆఫ్ చేయకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. స్టవ్ పై పాలు వంటి పదార్థాలు పొంగి మంట ఆరిపోయినా గ్యాస్ లీక్ అవ్వదు, అగ్ని ప్రమాదం జరగదు. ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఉండడం వల్ల స్టవ్ పై మంట ఆరిపోయినప్పుడు మీ ఇల్లంతా గ్యాస్ వ్యాపించకుండా ఈ డివైస్ కంట్రోల్ చేస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉంటాం. అటువంటి సందర్భంలో ఈ డివైస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ డివైస్ సిలిండర్ లోని గ్యాస్ ప్రెషర్ ను తగ్గించి 20% గ్యాస్ ను ఆదా చేస్తుంది. అలా సంవత్సరానికి 2 నుంచి 3 సిలిండర్లు ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు, మీ ఫ్యామిలీని, మీ ప్రాపర్టీని కాపాడుతుంది. మరింకెందుకు ఆలస్యం? ఇన్ని ఉపయోగాలు ఉన్న థ్యాంక్ యూ అండి మీరు ఇది విన్నందుకు. ఈ విధంగా మనకి ఒక మంచి గ్యాస్ సేఫ్టీ డివైస్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగిందండి. అలానే మరొక ప్రొడక్ట్ అండి, కుక్వేర్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. కుక్వేర్ సంబంధించిన ప్రొడక్ట్ ఏదైతే ఉందో, హండీ ట్రైప్లే సిస్టమ్ తో కూడినటువంటి ఒక 5 రకాల కుక్వేర్ ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీ మనకు పరిచయం చేయడం జరిగిందండి. అండి కానివ్వండి, కడాయి కానివ్వండి, మల్టీ పాన్ కానివ్వండి, మల్టీ సాస్ పాన్ కానివ్వండి, ఫ్రై పాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ట్రైప్లే సిస్టమ్ తో
304 స్టెయిన్లెస్ స్టీల్ అండ్ 430 స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ తో ఒక 3 పొరలుగా ఉన్నటువంటి ఈ పాత్రలు చాలా చాలా అండి పోషక విలువలతో కూడినటువంటి మనం ఆహారాన్ని వండినప్పుడు మామూలు సిల్వర్ పాత్రలో కనుక మనం వండుకున్నట్లయితే జర్మన్ సిల్వర్ లో అది బ్రిటిష్ వాళ్ళు మనకు పరిచయం చేసినటువంటి ప్రొడక్ట్ అండి. అల్యూమినియం పాత్రలు, జర్మన్ సిల్వర్ పాత్రలు అనేది దాదాపుగా ప్రతిరోజు మనం గతంలో వండుకునేటువంటి ఆ యొక్క అల్యూమినియం, జర్మన్ సిల్వర్ పాత్ర వలన చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డారని చెప్పి రీసెంట్ ఒక ఆర్టికల్ నేను చదవడం జరిగిందండి. పూర్వకాలంలో ఏం చేసేవాడు మన పెద్దవాళ్ళు, మట్టి పాత్రల్లో వండుకున్నాం. తర్వాత మనం ఇతర పాత్రలకు వచ్చాం. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిచయం చేసినటువంటి అల్యూమినియం పాత్రలకి అడిక్ట్ అయిపోయామండి. దాని ద్వారా చాలా లైఫ్ అనేది మనం నష్టపోయామండి. మన ఫిజికల్ గా అనేక రకాల కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళి మన యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా దెబ్బతీసినది మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇప్పుడు మార్కెట్ లోకి ట్రైప్లే అనేది కొత్తగా వచ్చినటువంటి పాత్రలు మనం గమనిస్తా ఉన్నాం. వాటిల్లో కూడా హై క్వాలిటీ అండి, హై స్టాండర్డ్ క్వాలిటీ ప్రొడక్ట్ ని మన కంపెనీ మనం పరిచయం చేస్తా ఉంది. 3 times బెటర్ దాన్ నాన్ స్టిక్ అండ్ ఆర్డినరీ స్టీల్ అండి. అంటే 3 రెట్లు అదనంగా ఉపయోగపడేటువంటి గతంలో నాన్ స్టిక్ వాడాం. ఆ నాన్ స్టిక్ అసలు వాడకూడదని చెప్పి రీసెంట్ సర్వేలో తేలింది. ఆర్డినరీ స్టీల్స్ కూడా మనకు తెలియకుండా వాడాం. ఆ స్టీల్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఓ వేడి అనేది ఒక చోట మాత్రమే రావటం వల్ల స్టీల్ పాత్రలు అక్కడ మాడిపోవడం కానీ ఇలాంటి మన సిస్టర్స్ చాలా మందికి తెలుసు. అటువంటి సమయంలో ఈ ట్రైప్లే ఉన్నటువంటి పాత్రలు మార్కెట్లకు అందుబాటులోకి వచ్చినాయండి. దాంట్లో కూడా హై క్వాలిటీ ఆ మెటీరియల్ తో కూడినటువంటి ఆ పాత్రలను మన కంపెనీ మనకు పరిచయం చేస్తా ఉందండి. చూడండి, 304 స్టెయిన్లెస్ స్టీల్ ఒక పొర, పై పొర అండి, మధ్యలో ప్యూర్ అల్యూమినియం కోర్. అది హీట్ త్వరగా అబ్జర్వ్ చేసుకొని సమాంతరంగా ఆ సిస్టమ్ మొత్తానికి హీట్ ని సప్లై చేయడానికి. అలానే అడుగున 430 స్టెయిన్లెస్ స్టీల్ అండి. 430 స్టెయిన్లెస్ స్టీల్ అనేది అది త్వరగా హీట్ ని గ్రహించడానికి, తుప్పు పట్టకుండా, ఆ రస్ట్ అనేది పట్టకుండా ఉండడానికి, క్వాలిటీ మెయింటైన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లో మనకి మీ స్క్రీన్ మీద చూసినట్లుగా 5 రకాల పాత్రలు మనకి పరిచయం చేయడం జరిగింది. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఇది హండీ అండి. ఒక 2 కిలోస్ రైస్ కానివ్వండి, లేదంటే పలావ్ లాంటిది కానివ్వండి వండుకోవడానికి ఇది ఉపయోగపడుతుందండి. 2 కిలోస్ వెయిట్ ఉంటుందండి. మళ్ళా 2 కిలోస్ వండుకోవడమే కాదు, 2 కిలోలు కరెక్ట్ గా వెయిట్ కూడా ఇది ఉంది. మేము ఆల్రెడీ చూసాము దీన్ని. అటువంటి క్వాలిటీ ప్రొడక్ట్ అండి. ఒక కామన్ నార్మల్ ఫ్యామిలీ, ఒక ముగ్గురు లేదా నలుగురు ఉన్న ఫ్యామిలీకి సరిపడా మన వాళ్ళు ఈ యొక్క పాత్రలను డిజైన్ చేశారు. వీటి రేట్లు, వీటి యొక్క పీవీస్ నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ దాంట్లో చెప్తానండి. ఈ విధంగా మనకి ఒక 3 రకాల హెల్త్ బెనిఫిట్స్ తో కూడినటువంటి ప్రొడక్ట్ ఆరోగ్యపరంగా. ఒక 2 వచ్చేసి మనకి కుక్వేర్ ప్రొడక్ట్ ఒకటి అండ్ గ్యాస్ సేఫ్టీ డివైస్ అనేది మన హౌస్ పర్పస్ లో చక్కగా వాడుకోవడానికి ఇవ్వడం జరిగిందండి. ఇవి మన యొక్క ప్రొడక్ట్స్ అండి. ఇప్పుడు మనం తిరిగి మన సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు చూశారు కదా, మన యొక్క కంపెనీ రిలీజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని మీరు చూశారు కదా. ఇందులో బెర్రీ పంచ్ వచ్చేసి వాటి ఉపయోగాలు కూడా మీరు విన్నారు. ఇది ఎంఆర్పి వచ్చేసి 3,500 రూపాయలు అండి. ఎంఆర్పి వచ్చి 3,500 రూపాయలు బెర్రీ పంచ్ వచ్చి. అది డిపి ప్రైస్. ఇందులో మీరు కనుక రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి. ఇందులో ఎవరైనా సరే మెంబర్ గా జాయిన్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ. కానీ మీరు యాక్టివ్ అయ్యి బిజినెస్ చేసుకునే అమౌంట్ అంటే ఇన్కమ్ సంపాదించాలి అంటే మినిమం 50 పీవీతో మీరు ఇందులో ఒక ప్యాకేజ్ ని పర్చేజ్ చేయాలి. ఆ ప్యాకేజ్ సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ మీకు చెప్తున్నానండి. ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద ఈ బెర్రీ పంచ్ అనేది 2,900 డిపి ప్రైస్ లో వస్తుంది. దీనికి ఇచ్చినటువంటి పీవీ 25 అండి. అదే విధంగా మనకి మొరింగా మనం చెప్పుకున్నాం కదండి, ఎన్నో రకాల బెనిఫిట్స్ ఇప్పుడు మనం మొరింగా ద్వారా మనం చూసాము. ఈ మొరింగా వచ్చేసి 120 టాబ్లెట్స్ ఉన్నటువంటి ఆ యొక్క ప్రొడక్ట్ మనకి డిపి వచ్చి 650 రూపాయలు అండి. ఎంఆర్పి 800 రూపాయలు 5 పీవీతో మనకి ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా హిమాలయ శిలాజిత్ అండి, ఎంఆర్పి వచ్చేసి మనకి 2,150 అండి. ఎంఆర్పి వచ్చేసి 2,100 అండి. అది డిపి వచ్చేసి 1,450 రూపాయలు, 12.5 పీవీ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసాం కదండి హండీ ట్రైప్లే 304 స్టెయిన్లెస్ స్టీల్ అండ్ 430 ఫుడ్ గ్రేడ్ స్టీల్ తో ఉన్నటువంటి హండీ. 2 కిలోస్ వెయిట్ ఉంటుందండి. ఒక 4 మెంబర్స్ సరిపడా ఒక 2 కిలో రైస్ కానివ్వండి ఇది వండుకోవడానికి ఉపయోగపడేది. డిపి వచ్చి 4,500 అండి. డిపి వచ్చి మనకి డిపి వచ్చి 4,500, సారీ ఎంఆర్పి వచ్చి 4,500, డిపి వచ్చి 3,900 అండి. ఇది మనకి 30 పీవీస్ తో దొరుకుతుందండి. అదే విధంగా కడాయి మనకి ఎంఆర్పి వచ్చి 3,500 రూపాయలు అండి. డిపి వచ్చి 3,099 రూపాయలు. ఇది మనకి 20 పీవీస్ లో దొరుకుతుంది. అదే విధంగా మల్టీపాన్ అండి, ఇది వచ్చేసి మనకి 3,100 అండి ఎంఆర్పి. డిపి వచ్చి 2,600 రూపాయలు. ఇది వచ్చేసి మనకి
17.5 పీవీ అండి. ఈ ప్రోడక్ట్ కొనుక్కోవడం ద్వారా 17.5 పీవీ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫ్రై పాన్ అండి. ఎంఆర్పి వచ్చి 3,000 రూపాయలు, డిపి వచ్చి 2,550 రూపాయలు. మనకి ఇది 17.5 పీవీస్ లో ఈ ప్రొడక్ట్ మనకి అందుబాటులో ఉంది. సాస్ పాన్ అండి. ఎంఆర్పి 2,540 రూపాయలు, డిపి వచ్చి 1,849 రూపాయలు. 15 పీవీతో మనం ఈ ప్రోడక్ట్ ను పర్చేజ్ చేయొచ్చండి. నెక్స్ట్ అంటే ఈ విధంగా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినటువంటి ఏదో ఒక ప్రొడక్ట్ ని 50 పాయింట్లో మనం కొనుగోలు చేస్తే దీంట్లో మనం ఒక యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అవుతాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి ఆ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది కూడా ఎందుకు ఇంత టైం పెట్టి దీంట్లో ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే మనం చెప్పుకున్నాం కదా, దీంట్లో మనకు 2 ఉన్నాయి, ఆరోగ్యము ప్లస్ ఆదాయము, తద్వారా ఆనందం. ఇప్పటి వరకు మనం హెల్త్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, వాటి యొక్క బెనిఫిట్స్ చూసాము. ఇప్పుడు మనం ఇన్కమ్ పార్ట్ లోకి వెళ్తున్నామండి. దీంట్లో మనం స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ఎఫ్డిఎస్ఏ చట్టాల మన యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ చట్టాల ప్రకారం రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి. మీరు ఇందులో ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు 50 పాయింట్స్ ని మీరు పర్చేజ్ చేసి ఇందులో ఒక యాక్టివ్ మెంబర్ అవుతారో అప్పటి నుంచి మీరు ఇందులో ఇన్కమ్ సంపాదించే అవకాశాన్ని మీరు పొందుతున్నారండి. ఎలా ఒకసారి మనం చూద్దామండి. దీంట్లో మనకు 9 రకాల ఆదాయాలు ఉన్నాయి. మొట్టమొదటి బెనిఫిట్ ని మనం డిస్కౌంట్ బెనిఫిట్ అంటాము. ఇక్కడ ప్రతి ప్యాకేజ్ మీద మనకి 25% డిస్కౌంట్ అనేది ఉందండి. ఇందాక మనం చూసాము, ఎంఆర్పి చూసాము, డిపి చూసాము, రైట్ అండి. ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ 25% మనకి ఇది మార్జిన్ అండి. ఇది మీరు డైరెక్ట్ గా కొనుక్కుంటే మీకు వచ్చేది డిస్కౌంట్ బెనిఫిట్ అండి. మీరు ఎవరికన్నా అమ్మితే మీకు వచ్చేది రిటైల్ ప్రాఫిట్ అండి. ఆ 25% అనేది రిటైల్ ప్రాఫిట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసాము శిలాజిత్ గురించి చూసామండి, మొరింగో గురించి చూసాము. 800 రూపాయలు మనకు దొరుకుతుంది. మొరింగో అనేది 800 ఎంఆర్పిలో ఉంది, 650 రూపాయలు మనకి డిపిలో ఉంది. ఈ మధ్యలో మార్జిన్ 25% ఏదైతే ఉందో అది మనకి రిటైల్ ప్రాఫిట్ అండి. మీరు ఎన్ని అమ్మితే అంత మార్జిన్ అనేది మనకి ఆ బెనిఫిట్ అనేది మనం పొందుతున్నాము. ఆ రిటైల్ ప్రాఫిట్ మనం తీసుకుంటున్నాం కనుక కస్టమర్లు డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత వాళ్ళ ఓన్ గా మన యొక్క ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడానికి, ఓన్ గా మన యొక్క ప్రొడక్ట్ ని పబ్లిసిటీ చేయడానికి ఈ యొక్క రిటైల్ ప్రాఫిట్ ని వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ రిటైల్ ప్రాఫిట్ ఉన్నటువంటి తేడా అది. ఇక మూడవది సేల్స్ మ్యాచింగ్ బోనస్ అంటారండి. ఇక్కడ నుంచి మనకి రియల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మీరు ఇన్కమ్ తీసుకోవాలి అంటే ప్రతి వ్యక్తి కూడా అండి ఒక్క ఇద్దరిని డైరెక్ట్ గా కంపెనీకి పరిచయం చేయాలండి. ప్రతి వ్యక్తి కూడా ఒక ఇద్దరిని డైరెక్ట్ గా కంపెనీకి స్పాన్సర్ చేయాలి, మస్ట్ అండ్ అది. ఈచ్ వన్ రీచ్ టు కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఉన్నారండి, యు అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు మీరే అనుకోండి. మీరున్నారు, మీరు ఏ టీంలు ఒక ఏ అనే పర్సన్ ని, బి అనే పర్సన్ ని మీరు ఇద్దరిని పరిచయం చేశారు కంపెనీకి. మీరు రిజిస్టర్ ఏ విధంగా అయ్యారు? 50 బీవీతో మీరు పర్చేజ్ చేసుకొని మీరు ఇందులోకి వచ్చారండి. మీరు 50 బీవీ పర్చేజ్ చేశారు, మెంబర్ అయ్యారు. మీ టీంలో కూడా 50 బీవీ పర్చేజ్ చేశారు ఏ టీము, బి టీంలో 50 బీవీ పర్చేజ్ చేశారు. ఈ 50 బీవీ అనేది ఒక పెయిర్ అంటారండి ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పెయిర్, ఒక జత. ఎప్పుడైతే ఏ టీంలో 50 బీవీ, బి టీంలో 50 బీవీతో పర్చేజ్ చేసి ఇద్దరు వచ్చారో ఒక జత అంటారు. ఈ జతకు వచ్చి కంపెనీ మీకు ఇచ్చే కమిషన్ ఎంత అంటే 600 రూపీస్ అండి. ఒక పేరుకి వచ్చి మీకు ఇచ్చే కమిషన్ 600 రూపాయలు, రైట్ అండి. ఒక జతకు 600. ఇప్పుడు మీ ద్వారా వచ్చిన ఏ అనే వ్యక్తి, మీ ద్వారా వచ్చిన బి అనే వ్యక్తి, వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్కమ్ రావడానికి ఈ విధంగా బిఓపీలు, జూమ్ మీటింగ్లు వాడుకోవచ్చు. ఫిజికల్ మీటింగ్లు మన ఆఫీస్లో వారం జరుగుతాయండి, ఫిజికల్ మీటింగ్లు వాడుకోవచ్చు. మీ ఏరియాలో రాబోయే రోజుల్లో మంచి మంచి మీటింగ్ హాల్స్ లో మన యొక్క కంపెనీ యొక్క ప్రొడక్ట్ కానివ్వండి, ప్లాన్ కానివ్వండి, చక్కగా ప్రజెంటేషన్లు రాబోయే రోజుల్లో జరుగుతూ ఉండే మీటింగ్ సపోర్ట్ తీసుకొని కూడా మన కంపెనీ గురించి 10 మంది తెలియజేయడం ద్వారా 10 మంది వింటారు, 5గురు ఆలోచిస్తారు, ఖచ్చితంగా ఇద్దరైతే ఇందులో మెంబర్ అవుతారండి. ఆ విధంగా ఈచ్ వన్ రీచ్ టు కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఇద్దరిద్దరు కానీ చేసుకుంటా పోతే మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది ఒకసారి మనం చూద్దామండి. ఈ ఏ ద్వారా బి ద్వారా కూడా టీం రన్ అవుతుందండి, టీం ఫామ్ అవుతా ఉంది. ఇప్పుడు చూద్దామండి, మీకు అర్థమైంది కదా. ఒక జతకి ఎంత ఇస్తున్నాం మనం? 600 రూపీస్. ఇప్పుడు ఏ ద్వారా వచ్చినటువంటి టీంలో మీరు గమనిస్తే మొదటి వారం ఇక్కడ వారం ఇన్కమ్ ఇస్తారండి. ప్రతిరోజు కాదండి, ఇక్కడ ఇన్కమ్ అనేది వీక్లీ ఇస్తారు. మనకు వారం వచ్చేసి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే శుక్రవారం అండి, ఫ్రైడే క్లోజ్ అవుతుందండి. ఫ్రైడే క్లోజ్, సాటర్డే మనకి స్టార్ట్ అవుతుంది.
అంటే శనివారం నుంచి శుక్రవారం వరకు జరిగేటువంటి బిజినెస్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంతైతే ఆ మ్యాచింగ్ పీవీ జనరేట్ అయిందో దాని మీద మనకి ఇన్కమ్ అనేది ఇస్తారండి. ఇప్పుడు చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక ఆర్గనైజేషన్ అనుకుందాం. ఇది ఒక ఆర్గనైజేషన్ అండి, ఏ టీము, ఇది ఒక ఆర్గనైజేషన్. మనకు 2 ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినాయి. మొదటి వారం ఏం జరిగింది? ఏ టీం నుంచి 50 బీవీ, బి టీం నుంచి 50 బీవీ వచ్చినాయండి. రైటా? చూడండి, ఏ టీం నుంచి 50 బీవీ, బి టీం 50 బీవీ వచ్చినాయి. ఒక పీవీ మ్యాచింగ్ వచ్చి 12 రూపీస్ చొప్పున, ఇక్కడ మనకి ఇచ్చారు కదా, 12 రూపీస్ చొప్పున మనకి 600 రూపాయల కమిషన్ రిలీజ్ అయింది మొదటి వారం. సెకండ్ వీక్ ఏం జరిగింది? ఈ ఏటీ మొత్తం మీద 200 పీవీ జనరేట్ అయిందండి. 200 పీవీ జనరేట్ అయింది. ఈ బీటీ మొత్తం మీద 300 పీవీ జనరేట్ అయిందండి. చూడండి, ఇక్కడ 300 పీవీ జనరేట్ అయింది. ఏ వారం? సెకండ్ వీక్. ఇప్పుడు మనకి లెఫ్ట్ లో 200 పీవీ, రైట్ లో 300 పీవీ ఇక్కడ జనరేట్ అయినాయి. 200 పీవీ లెఫ్ట్ లో, 300 పీవీ రైట్ లో జనరేట్ అయినాయి. ఈ 200లో నుంచి ఈ 300 200 తీసుకొని 200 పీవీకి మీకు ఇన్కమ్ జనరేట్ చేసేది కంపెనీ. ఒక పీవీకి 12 రూపాయలు అనుకున్నాం కదండి. 200 పీవీకి ఎంత జనరేట్ చేసింది? ఇక్కడ మీరు చూడండి, 2,400 రూపాయలు మీకు ఇన్కమ్ జనరేట్ అయింది. ఈ విధంగా సెకండ్ వారం మీకు ఎంత వచ్చిందంటే 2,400 రూపాయలు సెకండ్ వీక్ వచ్చిందండి. ఫస్ట్ వీక్ ఎంత వచ్చింది? 600 వచ్చింది. మరి మీకు ఈ 300లో 200 పోను ఇంకెంత మిగిలినాయండి? 100 గ్రూప్ వాల్యూ మిగిలినాయి కదా. ఈ 100 గ్రూప్ వాల్యూ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. నెక్స్ట్ వారం మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. ఒకసారి గమనించండి, ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. థర్డ్ వీక్ ఏం జరిగింది? ఈ ఏటీ మొత్తం మీద థర్డ్ వీక్ 1000 బీవీ వచ్చినాయండి. గమనించండి, ఇక్కడ 1000 వచ్చినాయి. థర్డ్ వీక్ బీటీ మొత్తం మీద, ఈ బి గ్రూప్ మొత్తం మీద మీకు ఎంత వచ్చినాయి అంటే 600 గ్రూప్ వాల్యూ వచ్చినాయండి. పాతది ఒక 100 ఉంది కదా, మొత్తం 700 అయినాయి. ఈ 1000లో నుంచి 700 మొత్తం 700 పీవీ మ్యాచ్ అయ్యి ఆ వారం మీకు మరలా 8,400 ఇన్కమ్ వస్తుందండి. వెరీ సింపుల్ అండి. ఏ గ్రూప్ లో తక్కువగా ఉంటే అన్ని మ్యాచ్ అవుతాయండి. ఇంకా మీకు అర్థం కావాలంటే పోయినసారి మన సిఎండి గారు చెప్పారు, మీకు ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ పెళ్లి కూతుర్లు అనుకోండి అని చెప్పారు. గుర్తుందండి? లాస్ట్ వీక్ మనకు చెప్పినప్పుడు ఈ టీంలో ఉన్న వాళ్ళందరినీ పెళ్లి కొడుకులు అనుకోండి అని చెప్పారు. ఇప్పుడు చూడండి, ఒక 10 మంది పెళ్లి కూతుర్లు లెఫ్ట్ లో ఉన్నారు, ఒక 12 మంది పెళ్లి కొడుకులు రైట్ లో ఉన్నారు. ఎంతమందికి మనం మ్యాచ్ చేయగలం అంటే 10 మందికే మ్యాచ్ చేయగలం. అంతేనండి, వెరీ సింపుల్. ఆ 10 మంది మీదే మనకి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి మూడో వారం 1000 బీవీ అనేది ఇక్కడ చూడండి, మూడో వారం 1000 బీవీ అనేది లెఫ్ట్ లో వచ్చింది. రైట్ లో పాత 100 కలిపి 700 వచ్చినాయి. 700 మ్యాచింగ్ మనకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 8,400 అండి. అట్లా ఫోర్త్ వీక్ అండి. ఫోర్త్ వీక్ మరలా మనకి టీమ్ వాల్యూమ్స్ పెరిగినాయి. ఫోర్త్ వీక్ టీమ్ వాల్యూమ్స్ పెరిగినాయి. ఈ ఏ గ్రూప్ మొత్తం మీద మనకి ఎంత జనరేట్ అయిందంటే పాతది 300 ప్లస్ ఒక 2,700 కొత్తగా జనరేట్ అయింది. ఈ బి గ్రూప్ మొత్తం మీద ఒక 3,000 బీవీ జనరేట్ అయింది. ఆటోమేటిక్ గా ఈ 3,000 మ్యాచ్ అయ్యి మనకు ఆ వారం 3,600. ఈ విధంగా ఒక వారం హైయెస్ట్ మనం ఎంత తీసుకోవచ్చు అంటే, హైయెస్ట్ ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, ఒక వారం హైయెస్ట్ మనం 75,000 వరకు ఒక వారం సంపాదించే అవకాశం మనకి ఇస్తుంది మ్యాచింగ్ బీవీ ద్వారా కంపెనీ. వారానికి 75,000 అంటే నెలలో ఎన్ని వారాలు ఉంటాయి? 4 వారాలు ఉంటాయి. 4 వారాలు అంటే ఒకసారి చూడండి, 4 ఇంటూ 75,000, 3 లక్షల రూపాయలు మంత్లీ సంపాదించే అవకాశాన్ని కంపెనీ మనకి ఇస్తుంది. దట్ ఈస్ ద సేల్స్ మ్యాచింగ్ బోనస్ అండి. అంటే మన భాషలో చెప్పాలంటే ప్రతి ఐడి మ్యాచింగ్ కి 600 రూపాయలండి. ఎన్ని ఐడీలు మీకు లెఫ్ట్ రైట్ లో మ్యాచ్ అయితే అన్ని 600 రూపాయలు మనకు వస్తాయి. మీరు సీలింగ్ అంటే 125 ఐడీలు లెఫ్ట్ లో, 125 ఐడీలు రైట్ లో మీరు గనక తీసుకున్నట్లయితే 125 ఐడీలు రైట్ లో, 125 ఐడీస్ రైట్ సైడ్ నుంచి, 125 ఐడీస్ లెఫ్ట్ సైడ్ నుంచి మనకు కనుక ఒక వారంలో మ్యాచ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ వారం ఇన్కమ్ 75,000. ఇది ఒక్క రోజులో జరిగే పని కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు. మనం మన టీం ని నిదానంగా బిల్డ్ చేసుకుంటూ ఈ వారం ఒక ఇద్దరిని, వచ్చే వారం మరొక ఇద్దరిని, వచ్చే వారం మరొక నలుగురిని, అట్లా మన టీం అనేది మల్టిప్లికేషన్ చేసుకుంటూ 2, 4, 8, 10, 20, 30, 50, 100 పెంచుకుంటూ పోయే క్రమంలో ఒక 3 months 4 months మీరు కనుక కాన్స్టెంట్ గా కంటిన్యూస్ గా అంటే మీరు మన సబ్జెక్ట్ ని గెయిన్ చేసి
ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ని, ప్లాన్ నాలెడ్జ్ని మీరు కనుక కరెక్ట్గా అందిస్తూ టీంని బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా చెప్పగలనండి, ఒక్క 6 నెలల్లో 6 మంత్స్లో 100% ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం వారానికి 75,000 మినిమం సంపాదించేటువంటి స్టేజ్కి వెళ్ళేటువంటి ప్లానే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అద్భుతమైన ప్లాన్ అండి. ఇది సేల్స్ మ్యాచింగ్ బోనస్ అంటారు. రైట్ అండి? ఇది మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అండి, మెంటార్షిప్ బోనస్. మరొక వండర్ఫుల్ ఇన్కమ్ అండి, ఒక అద్భుతమైనటువంటి ఇన్కమ్ మెంటార్షిప్ బోనస్ అండి. ఈ మెంటార్షిప్ బోనస్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఎవరినైతే ఈ బిజినెస్ కి పరిచయం చేశారో వారికి మీరు మెంటార్ అంటారండి. మీరు స్పాన్సర్, మెంటార్, గురువు. మీరు మీ ద్వారా ఒక ఏ అనే వ్యక్తిని ఇందులో స్పాన్సర్ చేశారు. ఆ ఏ అనే వ్యక్తి ప్రతి వారం సంపాదించేటువంటి మ్యాచింగ్ బోనస్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, సేల్స్ మ్యాచింగ్ వారానికి 75,000 అని చెప్పుకున్నాం కదా, ఆ మ్యాచింగ్ బోనస్ ఏదైతే ఉందో దాని మీద మీకు 10% ఇస్తారని దాన్నే మెంటార్షిప్ బోనస్ అంటారండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ స్ట్రక్చర్ ఇక్కడ మళ్ళీ మీకు నేను చెప్తున్నాను. ఇక్కడ మీరున్నారండి, మీరున్నారు, మీరు ఏ అనే పర్సన్ తీసుకొచ్చారు, బి అనే పర్సన్ తీసుకొచ్చారు, ఇంకా మీకు అదనంగా టీం వచ్చింది సి, డి, ఈ, ఎఫ్, జి. ఈ విధంగా మొత్తం మీ ద్వారా ఒక టీం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి విషయం, గొప్ప విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఎంతమంది వచ్చినా కూడా 2 ఛానల్స్ మాత్రమేనండి. అదనంగా 3వ వ్యక్తి వస్తే ఏ కింద కానీ బి కింద కానీ ఖచ్చితంగా మనం రిక్రూట్ చేయాల్సిందే, మనకు తెలియకుండానే జరుగుతుంది. అదనంగా చేయించండి. 3వ వ్యక్తి వచ్చారు అంటే ఏ కిందో బి కిందో మనం జాయిన్ చేయాల్సిందేనండి. ఇప్పుడు చూడండి, మీరు ఏం తీసుకొచ్చారు, లెఫ్ట్ టీంలో వేశారు, బిని తీసుకొచ్చారు, రైట్ టీంలో వేశారు, సి వచ్చాడు, సి ఏం చేశారు, మళ్ళా ఇటు ఏ టీంలో కానీ లేదంటే వద్దు అనుకుంటే ఇటు బి టీంలో కానీ ఖచ్చితంగా జాయిన్ చేయాల్సిందే. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్ అంటారండి. అంటే ఆటోమేటిక్గా మన ద్వారా వచ్చిన వాళ్ళు కూడా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు మా ద్వారా వచ్చారు, నా ద్వారా ఇద్దరు వచ్చారు, ఇద్దరిని నేను ఏ టీంలో బి టీంలో జాయిన్ చేశాను. 3వ వ్యక్తి ఏం చేయాలి, నేను ఏ కింద లేదా బి కింద ఎక్కడో ప్రమోట్ చేయాల్సిందే, ఇటు ఏ కింద చేయాలి లేదా ఇటు బి కింద చేయాల్సిందే. మరి 4వ వ్యక్తి వచ్చాడు, ఎవరో ఒకరి కింద నేను జాయిన్ చేయాల్సిందే. అంటే టీం సపోర్ట్ కూడా ఇక్కడ ఉందండి, గమనించండి. తెలియకుండానే మనకి టీం సపోర్ట్ కూడా ఉంది. ఈ విధంగా మీ ద్వారా వచ్చినటువంటి ఆ 7 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారం వారం మా మ్యాచింగ్ బోనస్ తీసుకుంటున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ద్వారా వచ్చిన ఏ అనే పర్సన్ చూడండి, ఒక వారం ఆయన ఏం చేశారు అంటే 10,000 సంపాదించారండి. దాని మీద 10% అంటే ఎంత, 10,000 మీద 10%, మీకు ఆ వారం వచ్చినటువంటి మెంటార్షిప్ బోనస్ చూడండి 1,000 రూపాయలండి. అదే బి అనే వ్యక్తి ఒక వారం 15,000 సంపాదించారండి. 15,000. ఆ వారం మీకు వచ్చిన మెంటార్షిప్ బోనస్ ఎంత, 1,500. ఏ మీద ఎంత వచ్చింది, 1,000 రూపాయలు. బి మీద ఎంత వచ్చింది, 1,500. సి అనే వ్యక్తి ఒక వారం 5,000 సంపాదించారండి. మీ ద్వారా వచ్చిన పర్సన్, ఆయన మీద మీకు వచ్చిన మెంటార్షిప్ బోనస్ 500. ఈ విధంగా మీ ద్వారా వచ్చిన 7 మీద చూడండి ఒక వారం వచ్చినటువంటి మెంటార్షిప్ బోనస్ ఓవరాల్ గా చూస్తే 26,000. వారు కష్టపడి సంపాదించేటువంటి సేల్స్ మ్యాచింగ్ బోనస్ మీద మీకు ఇచ్చేటువంటి ఆ పర్సంటేజ్ నే మెంటార్షిప్ బోనస్ అంటారు. ఇది మీరు ఎంత మందిని డైరెక్ట్ గా జాయిన్ చేస్తే అంతండి, దీనికి సీలింగ్ లేదండి. వారం మనం సంపాదించేటువంటి సేల్స్ మ్యాచింగ్ బోనస్ 75,000 మించి ఇవ్వరు. కానీ ఈ మెంటార్షిప్ బోనస్ మీకు ఎంతైనా ఇస్తారు. అది 1,00,000 రూపాయలని ఇస్తారు, 10 లక్షలైనా ఇస్తారు. రాబోయే రోజుల్లో ఈ 7 కూడా సీలింగ్ లోకి వెళ్ళిపోయారండి, లేదా ఒక 10 మంది సీలింగ్ లోకి వెళ్ళిపోయారు. 7.5 లక్షలు సంపాదించారు 10 మంది, 75,000 ఆ వారం మీకు. 75 లక్షలు సంపాదించారు 10 మంది, 100 మంది. ఆ వారం మీకు వచ్చేది 7.5 లక్షలు అండి. 75 లక్షల మీద 10% అంటే ఎంత, 7.5 లక్షే కదా. మీరు 1000 మందిని జాయిన్ చేశారు, 1000 మంది 7.5 కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ మీద మీకు వచ్చే ఇన్కమ్ 7,55,000. దీనికి అన్లిమిటెడ్ అండి, నో సీలింగ్ లిమిట్. అటువంటిదే ఇది మెంటార్షిప్ బోనస్. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి మీ యొక్క సీనియర్ దగ్గర కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి. అది మరొక ఇన్కమ్ అండి. అలానే మరొక బోనస్ ఉందండి, మంత్లీ టార్గెటెడ్ బోనస్. ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే, మీరు ఆల్రెడీ పాయింట్ అర్థమైందండి, ప్రతి ప్యాకేజ్ కి పాయింట్ సిస్టమ్ ఇచ్చారు. ఈ పాయింట్ సిస్టమ్ ని బిజినెస్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఈ యొక్క బిజినెస్ ని మనకి ఇన్కమ్ రూపంలో, ఆ పాయింట్స్ మనకి ఇన్కమ్ రూపంలో అలాట్ చేస్తున్నారు. ఎట్లా అంటే 2 పూల్స్ గా డివైడ్ చేశారండి, పూల్ ఏ, పూల్ బి. ఒక నెలలో 500 గ్రూప్ చేసిన వాళ్ళని ఒక సపరేట్ గా, ఒక నెలలో 2,500 ఆ పైబడి గ్రూప్ చేసిన వాళ్ళని సపరేట్ గా 2 పూల్స్ గా కంపెనీ డివైడ్ చేస్తుందండి. ఒక నెల మొత్తం మీద ఈ యొక్క పూల్ బిజినెస్ తీసుకుంటుందండి. 500 లోపు వాళ్ళని పూల్ ఏగా, 2,500 పైబడిన వాళ్ళని పూల్ బిగా తీసుకొని కంపెనీ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో టోటల్ టర్న్ ఓవర్ మీద 1.5% అనేది తీసి పక్కన పెట్టి ఆ యొక్క బోనస్ ని
ఈ పూల్ ఏకి ఈ పూల్ బికి షేర్గా అంటే సమానంగా పంచుతుందండి. అంటే చూడండి, ఇక్కడ తక్కువ టార్గెట్ ఉన్న వాళ్ళలో ఎక్కువ అచీవర్స్ వస్తారు, ఎక్కువ టార్గెట్ ఉన్న వాళ్ళలో తక్కువ అచీవర్స్ వస్తారండి. అది ఆ మంత్ లో జరిగినటువంటి టోటల్ టర్న్ ఓవర్ మీద ప్రతి ఐడి మీద 1.5% తీసి పక్కన పెట్టి 500 రూపాయలు జరిగినటువంటి వాళ్ళకి ఒక 50% అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ జరిగిందండి. 1 కోటి రూపాయల టర్న్ ఓవర్ లో 1.5% ఎంత అండి? 1 కోటి రూపాయల్లో 1,50,000. ఇది ఫస్ట్ మంత్ కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ తో వస్తున్నా. ఈ 1,50,000ని 500 రూపాయలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో క్యాలిక్యులేట్ చేస్తారు. అలానే 2,500 రూపాయలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో క్యాలిక్యులేట్ చేస్తారు. వాళ్ళని 50-50 చేస్తారు. దీన్ని కూడా 50-50 చేసి వాళ్ళు సపరేట్ గా పంచుతారండి. దీన్నే మంత్లీ టార్గెటెడ్ బోనస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాస్ట్ ట్యాగ్ బోనస్ అండి. ఇది చాలా వండర్ అండి, ఈ ఫాస్ట్ ట్యాగ్ బోనస్ అనేది. ఈ ఫాస్ట్ ట్యాగ్ బోనస్ ఎలాగంటే, మీరు జాయిన్ అయిన వీక్ కాకుండా, అంటే ఇది వారం వారం ఇచ్చేటువంటి ఇన్కమ్ అండి. మీరు జాయిన్ అయిన వారం కాకుండా ప్లస్ 2 వీక్స్ మీరు కనుక 100 గ్రూప్ యాలింగ్ కనుక మీరు చేయగలిగితే, అంటే లెఫ్ట్ లో ఒక ఇద్దరు, రైట్ లో ఒక ఇద్దరు మీకు కనుక టీం రాగలిగితే, వెరీ సింపుల్, ఆటోమేటిక్ మీకు 1,200 రూపాయలు కమిషన్ వస్తుందండి. అంతే కదండి, లెఫ్ట్ లో ఒక ఇద్దరు, రైట్ లో ఒక ఇద్దరు అంటే మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? 1,200 రూపీస్ మీకు ఆదాయం తీసుకుంటారు. దాంతో పాటుగా 2,000 వర్త్ ఆఫ్ అండి, 2,000 వర్త్ ఆఫ్ ఈ కూపన్ ని కంపెనీ మనకి గిఫ్ట్ గా ఇస్తుంది. 2,000 వర్త్ ఆఫ్ కూపన్ ని, గిఫ్ట్ కూపన్ ని. దీని ద్వారా మనం ఆ 2,000 రూపాయల విలువ కలిగినటువంటి ప్రొడక్ట్ ని మనం ఫ్రీగా పొందొచ్చు. అంటే ఓవరాల్ గా 3,200 రూపాయలు మనకు ప్రాఫిట్ అండి. ఎంత చేస్తే ప్రాఫిట్ తెలుసా అండి? జస్ట్ 2 పెయిర్స్ అండి. జస్ట్ 2 పెయిర్స్ మీరు కనుక 2 వీక్స్ లాగా చేయగలిగితే మీకు వచ్చే బెనిఫిట్ ఇది. వెరీ సింపుల్ అండి. ఈ చేత్తో ఒకళ్ళని, ఈ చేత్తో ఒకళ్ళని కూర్చోబెట్టి సబ్జెక్ట్ చెప్పావంటే, నేను ఒక ఫ్రెండ్ని అడిగాను ఈ రోజు, నువ్వు వారంలో ఎంతమంది నువ్వు రిక్రూట్ చేయగలవు అంటే, అన్నా నాకు సబ్జెక్ట్ నేర్పన్నా, నేను రోజు ఇద్దరిని దీంట్లో మెంబర్ని చేస్తానన్నారు. నా ప్రొడక్ట్ గురించి చెప్పన్నా, ప్లాన్ గురించి చెప్పన్నా, రోజు ఇద్దరిని ఇందులో నేను మెంబర్ని చేస్తానన్నారు. అంటే నలుగురిని చేయాలంటే అందుకు ఎంత టైం పడుతుంది? 2 రోజులే. కానీ ఇక్కడ కంపెనీ మనకి ఎంత ఇచ్చిందండి? 2 వీక్స్ టైం ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2 వీక్స్ టైంలో కనుక మీరు కనుక చేయగలిగితే మీకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అంటే, 1,200 రూపాయల క్యాష్ ప్రైజ్ తో పాటుగా 1,200 రూపాయల క్యాష్ ప్రైజ్ తో పాటుగా మీకు ఒక 2,000 కూపన్ అనేది ఇస్తున్నారు. ఆ ప్రోడక్ట్ అంతా మనం పర్చేజ్ చేయొచ్చు. నెక్స్ట్ అండి, ర్యాంక్ అచీవ్మెంట్ అండ్ టార్గెట్ అండ్ రివార్డ్స్ అండి. దాదాపుగా 10 crores ఉన్నాయండి ఇందులో. మీకు ఇందులో బెనిఫిట్ వచ్చేసి ఎంత ఉందంటే 10 crores ఉందండి. బాగా గమనించండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చదువుకునేటప్పుడు ఎల్కేజీ నుంచి ఏ విధంగా ప్రమోషన్ అవుతూ వెళ్తామో, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇందులో కూడా మనకి 13 ర్యాంకులు ఉన్నాయండి. ఇందులో ఫస్ట్ ర్యాంక్ని ఏమంటారంటే, ఫస్ట్ ర్యాంక్ని ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అంటారండి. చూడండి, ఫస్ట్ ర్యాంక్ ని ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అంటారు. ఈ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ మీరు పొందాలి, సాధించాలి అంటే మీరు చేయాల్సిన టార్గెట్ ఏమీ లేదండి. మీరు జాయిన్ అయిన డేట్ దగ్గర నుంచి ఎప్పుడైతే మనకి ఎన్ని టీములు కావాలనుకున్నాం, వెరీ సింపుల్. ఇందులో ఎన్ని టీములు కావాలి మనకి? ఏ టీము, బి టీము. చూడండి, నేను రాస్తున్నాను పైన ఏ టీము, బి టీము. ఏ టీంలో 1,250 పీవీ, బి టీంలో 1,250 పీవీ ఎప్పుడైతే మీరు రీచ్ అయ్యారో, అంటే 1,250 పీవీ మీరు రీచ్ అవ్వాలి అంటే ఐడీస్ లెక్కలో 25 మంది ఏ టీంలో, అంతే కదండి, 25 మంది బి టీంలో మీరు కనుక మెంబర్స్ ని తయారు చేసుకుంటే, మీరు ఒక్కళ్ళు కాదండి, మీ ద్వారా ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి వచ్చారు, ఆ ఏ ద్వారా ఇద్దరు, బి ద్వారా ఇద్దరు, ఆ ఇద్దరు ద్వారా మరొక నలుగురు, ఆ ఇద్దరు ద్వారా మరొక నలుగురు, అట్లా గ్రూప్ మొత్తానికి లెక్కేస్తారండి. మీ ద్వారా వచ్చిన 25 మెంబర్స్ కాదు వాళ్ళు. ఎప్పుడైతే అయ్యారో ఆటోమేటిక్ మీరు ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ర్యాంక్కి వెళ్తారు. రైట్ అండి, ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ర్యాంక్ వెళ్తారు. ఇక్కడ మీ కంపెనీ మీకు ఇచ్చేటువంటి ఆ బోనస్ ఎంత ఇస్తున్నారంటే 5,000 వర్త్ ఆఫ్ స్కైమాక్స్ ప్రొడక్ట్ అని మీకు గిఫ్ట్ గా ఇస్తున్నారండి. ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అని మీరు కంప్లీట్ చేసుకోగలిగితే. దీనికి టైం లిమిట్ లేదండి. ఇక రెండవ ర్యాంక్ వచ్చేసి మనకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అండి. ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అనేది గతంలో మీరు చేసినటువంటి 1,250 పీవీతో పాటుగా మరొక 1,250 పీవీ గ్రూప్ పీవీ మీరు కనుక క్యుములేటివ్ లో కనుక చేసుకోగలిగితే మొత్తం ఓవరాల్ గా ఎంత అయిందంటే 2,500 పీవీ మీరు లెఫ్ట్ లో, 2,500 పీవీ మీరు రైట్ లో. అంటే కౌంట్ వచ్చేసి 50 మంది లెఫ్ట్ లో, 50 మంది రైట్ లో మీకు ఎప్పుడైతే టీం అయిందో, ఇక్కడ మీకు ఏమి ఇస్తున్నారు అంటే మీకు 10,000 వర్త్ ఆఫ్ స్కైమాక్స్ ప్రొడక్ట్ ఇస్తున్నారు. 2,500 పీవీ కనుక మీరు కనుక చేసుకోగలిగితే, దీన్ని మీకు ఇచ్చే ర్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ రెండవది. ఇక మూడవదండి, ఆల్రెడీ 2,500 చేశారు కదా, మీరు ఆల్రెడీ 2,500 చేశారు కదా,
ఈ 2,500 తోడు మరొక 2,500 కలిపి మీరు కనుక 5,000 గ్రూప్ వాల్యూయింగ్ కనుక చేసినట్లయితే మీరు సిల్వర్ ఎగ్జిక్యూటివ్ అంటారండి. దీనికి 15,000 రూపాయల వర్త్ ఆఫ్ స్కైమాక్స్ ప్రొడక్ట్ మీకు గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఈ 5,000కు తోడు మరొక 7,500 కలిపి మీరు ఎప్పుడైతే 12,500 పీవీ మీరు చేశారో, లెఫ్ట్ లో 12,000 పీవీ రైట్ లో చేశారో, మీకు ఒక ట్యాబ్ అండి, ఒక బ్యూటిఫుల్ ట్యాబ్ అనేది బిజినెస్ డెవలప్మెంట్ పర్పస్ నిమిత్తం ట్యాబ్ లో మీరు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి, ట్యాబ్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ గా మీరు 10 మందిలోకి వెళ్ళి సబ్జెక్ట్ ని చెప్పడానికి ట్యాబ్ ని గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఇక 5వ ర్యాంకు బ్రాంజ్ ఎగ్జిక్యూటివ్ అంటారండి. ఈ బ్రాంజ్ ఎగ్జిక్యూటివ్ మీరు కనుక రీచ్ అవ్వాలంటే ఆల్రెడీ మీరు ఇక్కడ 12,500 చేశారు కదండి, దీనికి మరొక 17,500 కలుపుకొని ఓవరాల్ గా మీరు కనుక 30,000 గ్రూప్ వాల్యూయింగ్ కనుక చేయగలిగితే ఆటోమేటిక్ మీరు బ్రాంజ్ ఎగ్జిక్యూటివ్ కి ర్యాంక్ అచీవ్ అవుతారండి, ప్రమోషన్ అవుతారు. దీనికి మీకు ఒక డొమెస్టిక్ టూర్ అనేది కంపెనీ మీకు గిఫ్ట్ గా ఇస్తుందండి. ఎప్పుడైతే ఈ 30,000కు తోడు మరొక 45,000 కలుపుకొని 75,000 గ్రూప్ ఈవీ చేస్తారో మీరు గోల్డ్ ఎగ్జిక్యూటివ్ అవుతారు. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ టూర్, ఇక్కడ నుంచి మీకు కెరీర్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీ లైఫ్ అనేది అద్భుతంగా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఒక ఇంటర్నేషనల్ టూర్. చాలా మంది మన దగ్గర బాగా డబ్బులుండి కూడా ఒక 50,000 ఖర్చు పెట్టి మలేషియాను, సింగపూర్, బ్యాంకాక్, దుబాయ్ వెళ్ళాలి అంటే వెళ్ళలేరు. వెళ్ళినా హ్యాపీగా జర్నీ చేయలేరు. కానీ ఇక్కడ కంపెనీ టూర్ అనేది మనకి ఎంత వండర్ఫుల్ టూర్ అంటే, నేను ఇప్పటికి దాదాపుగా 7 కంట్రీస్ వెళ్ళొచ్చానండి. నా నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో నేను 7 కంట్రీస్ కి నేను ఫ్రీగా విత్ ఫ్యామిలీతో ₹1 నా ఖర్చు లేకుండా ఎయిర్పోర్ట్ నుంచి ఆ కంట్రీకి, అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్ వరకు మొత్తం కంపెనీనండి. ఒక 5 స్టార్ హోటల్ అకామిడేషన్ తో మనకి 5 days to 7 days ట్రిప్ అనేది మన ఫ్యామిలీతో ఒక ఎంజాయ్మెంట్ అనేది చాలా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, అది నిజంగా అది లైఫ్ అంటే. అటువంటి ఒక వండర్ఫుల్ ఇంటర్నేషనల్ టూర్ అనేది మనకి ఇక్కడ వెళ్తున్నాం. మన 10 మందిలో రికగ్నైజేషన్, ఫ్రెండ్స్ లో, రిలేటివ్స్ లో ఫ్రీగా మనం వెళ్ళొచ్చినప్పుడు ఆ ఫొటోస్ మనం షేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుందండి. ఏం చేస్తున్నారు, ఎలా వెళ్ళగలిగారు, వాళ్ళకి ఎప్పుడైతే క్యూరియాసిటీ స్టార్ట్ అయిందో వెంటనే మన కంపెనీ గురించి, ప్రోడక్ట్ గురించి, ప్లాన్ గురించి చెప్తాం. ఆటోమేటిక్ టీమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి ప్లాటినం ఎగ్జిక్యూటివ్ అండి. ఈ ప్లాటినం ఎగ్జిక్యూటివ్ అనేది టోటల్ టీమ్ అనేది 1,62,500 పీవీ అండి. ఈ లెఫ్ట్ లో 1,62,500 పీవీ, రైట్ లో మీరు ఎప్పుడైతే చేశారో ఆటోమేటిక్ మీరు ప్లాటినం ఎమరాల్డ్ ప్లాటినం ఎగ్జిక్యూటివ్ అంటారండి. ప్లాటినం ఎగ్జిక్యూటివ్ అంటారు. ఈ ప్లాటినం ఎగ్జిక్యూటివ్ మీరు ఎప్పుడైతే రీచ్ అయ్యారో ప్లాటినం ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ కి మీకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అండి. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అనేది గిఫ్ట్ గా ఇస్తుంది కంపెనీ. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో దాని ప్రైస్ ఎంత ఉందో మరి మన రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ మన వాళ్ళు ఉన్నారు. ఎంత ఉండొచ్చు అండి సుమారుగా? 2.5 lakh ఉండొచ్చా? 2 lakhs ఉన్నది సార్. 2 lakhs అబోవ్ ఉందండి. 2 lakhs అబోవ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని మనకి గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఇక ఎప్పుడైతే మనం 3,75,000 గ్రూప్ వాల్యూమ్ అనేది మ్యాచింగ్ చేశామో మనకి ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ అంటున్నారండి. ఇక్కడ ఒక యూరోప్ ట్రిప్ అండి. ఇంటర్నేషనల్ టూర్ వేరు, యూరోప్ టూర్ వేరండి. దాదాపుగా ఒక 8-9 దేశాలు మనకి కవర్ అవుతాయండి యూరోప్ టూర్ లో. స్విట్జర్లాండ్ కానివ్వండి, ప్యారిస్ కానివ్వండి, మంచి మంచి కంట్రీస్. ఆ టూర్ దాదాపు ఆ ట్రిప్ వచ్చేసి 10 days పైన ట్రిప్ ఉంటుందండి. ఒక వండర్ఫుల్ ట్రిప్ కి మనం క్వాలిఫై అవుతాము. అక్కడి నుంచి మనకి క్యాష్ ప్రైజ్ స్టార్ట్ అవుతుందండి. రూబీ అనేటువంటి ర్యాంక్ మనం ఎప్పుడైతే 1,00,000 గ్రూప్ వాల్యూమ్ తో మనం ఎప్పుడైతే మ్యాచ్ చేసుకున్నామో రూబీ అనేటువంటి ర్యాంక్ మనం ఎలిజిబుల్ అవుతాము. 7 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు మనకు అక్కడ. ఆ తర్వాత డైమండ్ అనే ర్యాంక్ ఎప్పుడైతే మనం ఎలిజిబుల్ అయ్యామో 75 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. డైమండ్ అనే ర్యాంక్ కి 75 లక్షలు, 25 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. బ్లూ డైమండ్ అనే ర్యాంక్ 75 లక్షలు ఇస్తారు. క్రౌన్ డైమండ్ అనే ర్యాంక్ 2 crores ఇస్తారు. రాయల్ డైమండ్ అనేటువంటి ర్యాంక్ కి 7 crores ఇస్తారు. ఓన్లీ క్యాష్ ప్రైజే 10 crores పెట్టారండి. సిఎండి గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క క్యాష్ ప్రైజ్ కూడా పెంచే అవకాశాలు, తగ్గించే అవకాశం అయితే లేదండి. మన వాళ్ళు ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఒక 10 crores అనేది మనం ఓన్లీ ఈ యొక్క ర్యాంక్స్ ద్వారా 10 crores అనేది మనం ఇక్కడ క్యాష్ ప్రైజ్ తీసుకోవచ్చు. అలానే డొమెస్టిక్ టూర్లు కానివ్వండి, ఇంటర్నేషనల్ టూర్ కానివ్వండి, యూరోప్ టూర్లు కానివ్వండి, హెల్త్ ప్రొడక్ట్ మనం తీసుకోవడం, ఎన్నో రకాల అద్భుతమైనటువంటి రివార్డ్స్ రూపంలో మనం పొందొచ్చండి. అలానే టైం టు టైం మనకి రెగ్యులర్ కాంటెస్ట్లు పెడతారండి. టైం టు టైం ఒక కాంటెస్ట్ మనకు నడుస్తా ఉంది చూడండి. ఇప్పుడే ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో మీ అందరికి అదృష్టం ఏంటంటే ఫ్రెండ్స్, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు కనపడుతుంది ఫ్లై కేరళ కాంటెస్ట్ కనపడుతుంది కదండి సార్, కనపడుతుందా పోస్టర్? ఫ్లై కేరళ కనపడుతుంది సార్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ రోజు ఈ యొక్క ప్రొడక్ట్ గురించి విన్నారు, ప్రొడక్ట్ బెనిఫిట్స్ గురించి విన్నారు. ఒక్కసారి మీ లైఫ్ లో 1 time పర్చేజ్ లైఫ్ టైం ఎర్నింగ్ కాన్సెప్ట్ గురించి విన్నారు. మీరు ఒక్కసారి ఇందులో మెంబర్ అయ్యి
మీకు తెలిసిన మిత్రుల్ని, మీకు తెలిసిన రిలేటివ్స్ ని దీంట్లో మెంబర్స్ గా తీసుకొస్తే ఎప్పటిలోపు ఆగస్ట్ చూడండి, ఆగస్టు 31 వరకు ఈ కాంటెస్ట్ ఉందండి. ఆగస్టు 31 వరకు ఈ కాంటెస్ట్ ఉంది. ఆగస్టు 31 వరకు ఈ కాంటెస్ట్ ఉంది. ఆగస్టు 31 లోపు మీకు ఏ టీం నుంచి 25 మందిని, బి టీం నుంచి 25 మందిని మీరు గనక టీం తయారు చేసుకోగలిగితే ఒక బ్యూటిఫుల్ కేరళ ట్రిప్ అనేది కంపెనీ వనాంజా ప్రకటించిందండి. అనౌన్స్మెంట్ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. ఆల్రెడీ మన వాళ్ళు దాదాపుగా నా టీం నుంచి ఆగస్ట్ లోపు మేము చేసుకున్న ప్లాన్ ఏంటంటే 25 మెంబర్స్ మినిమం 25 మంది పైబడి కేరళ ట్రిప్ వచ్చే వర్షం తయారు చేయాలనే ప్లాన్ లో ఉన్నాం. అందులో మీరు కూడా భాగస్తులు కావాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా దీని గురించి మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన మన వాళ్ళని మీరు అడగండి, వాళ్ళు మీకు దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్ అండి. ఈ విధంగా మనకి కేరళ ట్రిప్ అనేది అనౌన్స్ చేశారు టైం రెగ్యులర్ కాంటెస్ట్ లో. నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్ కూపన్స్ ఉన్నాయండి. ఇంకా టైం చాలా అయింది ఇప్పటికే. ఇంకా దీని గురించి మీరు మన వాళ్ళని అడగండి. మనకు 1,50,000 రూపాయలు విలువైనటువంటి ఒక డిస్కౌంట్ కూపన్ ని ప్రతి ఒక్కళ్ళకి కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. దీనికి కారణం ఏంటంటే కంపెనీకి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లో లాస్ట్ 10 years నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల అద్భుతమైనటువంటి వెంచర్స్ ఉన్నాయి. ఆ వెంచర్స్ లో అంటే మంచి అప్రిషియేషన్ వచ్చేటువంటి ప్లాట్స్ అండి. ఆ ప్లాట్స్ అనేది మీరు ఒకసారి చూసినట్టయితే గ్యారంటీగా అంటే ఇంట్రెస్ట్ అనేది ఇందులో బలంతం ఏమీ లేదు. అందులో ఎవరు పర్చేజ్ చేసినా కూడా 1,50,000 రూపాయలు ఆ గిఫ్ట్ కూపన్ ఇస్తే తగ్గించి మీకు ఇస్తారు. దాంతో పాటుగా 500 పీవీ అండి, 500 పీవీ అనేది మీకు యాడ్ చేస్తున్నారండి. ఈ గిఫ్ట్ కూపన్ కనుక మీరు వాడుకున్నట్లయితే మీకు 500 పీవీ ఐడి ఇస్తే ఫ్రీగా ఇస్తున్నారు. 60,000 రూపాయల ప్రొడక్ట్ మీకు దీంతో పాటు గిఫ్ట్ గా ఇస్తారు. అలానే 1,50,000 అనేది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ గా ఉండి ప్లాట్ కొనుక్కుంటే తగ్గించిస్తారు. ఈ పరిచయం చేసిన స్పాన్సర్ కి మళ్ళీ అదనంగా 50,000 రూపాయలు వారికి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇంత అద్భుతమైనటువంటి బెనిఫిట్ దీని ద్వారా ఉందండి. దీని గురించి ఇంకా మీకు క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఈ రోజు ఇన్వైట్ చేసినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కూర్చోండి. ఇంకా మీకున్న సందేహాలు నేను ఆల్రెడీ చెప్పాను. ఏదో మంచి నోట్బుక్ దగ్గర పెట్టుకొని మీకు నచ్చిన అంశాలు నోట్ చేయండి, సందేహాలను నోట్ చేయండి, చివరిలో మాట్లాడుకుందామని. ఆ విధంగా మీరు తెలుసుకొని ఈ ఆపర్చునిటీని వదులుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మాతో పాటు జర్నీ చేసి స్కైమాక్స్ డైరెక్ట్ ద్వారా మీ యొక్క జీవితాలను కూడా మార్చుకుంటారని భావిస్తూ ఫ్రెండ్స్, మీరు ఎంత తొందరగా వీళ్ళని తొందరగా మీరు దీని గురించి తెలుసుకోండి, రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా అవ్వాలో మీ ఇంట్రొడ్యూసర్ మీకు చెప్తారు. ఇంకా మీకేం తెలియకపోతే మా దాకా వస్తారు, మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.